విజయం అతని పాదాక్రాంతం. కాలితో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత. మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత అనేటువంటి వార్త ఇక్కడ కనపడతాం. చూడండి, చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించలేదు ఆ యువకుడు. పట్టుదలతో అవరోధాలన్నింటినీ అధిగమించి 12వ తరగతి పూర్తి చేశాడు. అది సహాయకుడు లేకుండా పాదాలతో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించాడు. మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన 17 ఏళ్ల గౌస్ షేక్ కు పుట్టుకతోనే 2 చేతులు లేవు. స్థానిక తండాలో ఆయన తండ్రి అంజద్ ప్యూన్ గా పనిచేస్తున్న రేణుకాదేవి హయ్యర్ సెకండరీ ఆశ్రమ పాఠశాలలో హై స్కూల్ విద్య పూర్తి చేసినట్టు ఒక వార్త కూడా కనపడతా ఉన్నది. ఎటువంటి సహాయం లేకుండా తన సొంత కాలు విరిగిపోయినా కానీ, కాళ్ళు చేతులు లేకపోయినా ఇగో తాను ఆ ఉన్న ఒంటి కాలుతోటి, ఆ కాలు కూడా అవిటిదే అయినా కూడా ఇగో దానితోటి అక్కడ ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. మరి కాళ్ళు చేతులుండి, సకల సౌభాగ్యాలుండి, సకల విలాసాలతోటి మన అయ్యావ్వలు తీసుకొచ్చి పెడతా ఉంటే మరి మనం తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటున్నటువంటి ఈ ట్రెడిషన్లో మరి ఇక ఈ కాలంలో ఆయన అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మిగులుతా ఉన్నాడు. విజయం అతని పాదాక్రాంతం అయిపోయిందనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మనం చూస్తున్నాం.